నార్మల్ డెలివరీ అనేది మనం అటెంప్ట్ చేయం. ఎప్పుడంటే బాగా వెరీ ప్రీటర్మ్ బేబీస్కి ఆర్ మదర్కి మాయ కిందగా ఉంటుంది, అంటే ప్లసెంటా ప్రీవియా అంటాం. మాయ కిందగా ఉండి మనకి ఏదైతే డెలివరీ అవ్వాల్సిన ద్వారం దగ్గర మాయ అడ్డంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతుంది. అలాంటి టైంలో నార్మల్ డెలివరీ మనం అటెంప్ట్ చేయం. వాళ్ళు కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలి. కొంతమందికి తల అడ్డం తిరిగి ఉంటుంది, అంటే తల పైకి ఉండి బేబీ బటక్ కిందకు ఉంటుంది. ఇట్లాంటివి ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ బ్రీచ్ డెలివరీ అంటాం. బ్రీచ్ డెలివరీస్ నార్మల్ గా కూడా అవుతాయి, కానీ నార్మల్ డెలివరీ అయినప్పుడు ఈ తల అడ్డంగా తిరుగున్న బేబీస్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ బేబీకి. ఓకే, మనకి ఒకప్పుడు అంటే నొప్పులు ఇంట్లోనే వచ్చేసాయి, డెలివరీలు కూడా ఇంట్లోనే అయ్యేవి కాబట్టి చాలా మందికి బ్రీచ్ డెలివరీస్ కూడా ఇంట్లో అయ్యి తర్వాత బేబీకి ఇబ్బంది అయ్యి మదర్కి ఇబ్బంది అయ్యి ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఓకే, బట్ నవ్ ఏ డేస్ బ్రీచ్ డెలివరీస్ అన్నది వీ డోంట్ యాక్టివ్లీ అలౌ దెమ్ టు గో ఫర్ నార్మల్ లేబర్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ పెయిన్స్ లో వచ్చేసి సగం డెలివరీ అయిపోతే వి లెట్ దెమ్ ప్రోగ్రెస్, బట్ వీ ట్రై టు అవాయిడ్ బ్రీచ్ డెలివరీస్ నార్మల్లీ బికాస్ ఎందుకంటే బటక్ సాఫ్ట్ గా ఉంటుంది, తల మనకి గట్టిగా ఉంటుంది. సాఫ్ట్ పార్ట్ ఫస్ట్ త్వరగా వచ్చేస్తే హెడ్ డెలివరీ అయ్యేటప్పుడు బేబీకి బ్రీదింగ్ డిఫికల్టీస్ రావటము, షోల్డర్ ఇరుక్కుపోవటము, తల ఇరుక్కుపోవటం ఇలాంటి వల్ల బేబీ మనకి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.